ఈ పోరీలని వాళ్ళని చిల్లరే చూడేరా రాజా రాజా ఐటమ్ రాజా దేవుడా నేను మంచిగా ఫేమస్ కావాలి దేవుడా నేను మంచిగా ఫేమస్ కావాలి దేవుడా దేవుడా ఎంత పని చేసావు వర్షాల పోరు ఉంటే మస్తు ఉంటాయా బస్సు ఉంటది వర్షాల పోరు ఉంటే మస్తు ఉంటాయా బస్సు ఉంటది మెల్లగా కరగని రెండు మనసుల సో వెల్కమ్ బ్యాక్ టు పండు ప్రాంక్స్. ఇవాళ ఏంటిదంటే మన తెలుసు కదా కాక ఎట్లా చేసిండో ప్రాంక్ పొట్టోని మీద. ఇది చెల్లనే లేదు, మస్తు చేసినావు అర్థది. నువ్వు ఇట్లనే వేయాలి. నీకు ప్రాంక్ మంచిగా చేసిండు కాబట్టి వీనికి ఒక చిన్న సన్మానం. నువ్వు ఇట్లనే ఎన్నో ఎన్నో వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పట్టు అటు అటు అయ్యి చాలా మరి ఇట్లనే ఎన్నో ఎన్నో వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లడ్డు ఇంకా నీ గోరిక ఏంటిదిరా? నేను ఇంట్లో ఫేమస్ కావాలి కొత్త పెళ్ళిలా. ఏంటిదంటే నువ్వు చదువుకోవా? చదువుకుంటా మరి వీడియోలు తీస్తా. వీడియోలు తీస్తావా? ఓకే. ఇన్స్టాగ్రామ్ ఉన్నదా నీకు? ఉన్నది. పొద్దుంత ఇన్స్టాగ్రామ్ యూట్యూబేనా? దేవుడా నేను మంచిగా ఫేమస్ కావాలి దేవుడా నేను మంచిగా ఫేమస్ కావాలి ఈ పోరీలని వాళ్ళని చిల్లరే చూడేరా? చిల్లరే రాజా రాజా ఐటమ్ రాజా. ఓ ఇది ఏంటిదంటే యాక్చువల్లీ మనోని మీదనైతే మనకి ఒకటి నీకు ఒక చిన్న టాస్క్ ఇస్తా. నీకు ఆ దేవుడు కనబడ్డాడు అనుకో, దేవుని ఏం అడుగుతావు? షార్ట్ ఫిల్మ్ లా కొంచెం అది ఇది అని అడుగు. షార్ట్ ఫిల్మ్ లా కొంచెం అది ఇది అని అడుగుతా. అడుగు. ఎట్లా అడుగుతావు? వరం అడుగు, దేవుని అడుగు. అయ్యో వీడే జాకీ, పెద్ద లేకిగాడు, చుట్టూ లపాకిలు వేసుకొని తిరుగుతూ. అరే నాకు తెలియదు, రాళ్ళే వచ్చిరా, నాకు సంబంధమే లేదు. అది అన్నికి ఇస్రే చిల్లరే కానీ. అరే బట్టలు ఎందుకు వేసినావు? అరే నీళ్ళు ఎందుకు వచ్చిరా మీకు? నీళ్ళు ఏమన్నారా? నా మీద ఎందుకు వేసినావు? నేను దిగా ఎందుకు వస్తుంటారా? అసలు వీడియో ఉంది, గోదావరి పీట ఎందుకు వస్తు? ఓ అమ్మా నేను ముందే అనుకున్నా ఏదో అవుతుంది అని. ఈ పండు ప్రాంక్స్ గిట్టనే చేస్తాడు. సో గాయస్ ఏంటిదంటే ఇది యాక్చువల్ గా మేము వేరే లెవెల్లో పట్టుకోవాలని అనుకున్నాం, కానీ ఆ పిక్చర్లు ఇంట్లో జల్జల్ అయితే నీళ్ళు పోసిర్రు. ఇది అసలు ఈ ప్రాంక్ కాదు. మా నీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? ఏంటిది ఇది? ఓ పిచ్చి పడుకోవు, పిచ్చాడు ఉన్నాడు ఎదురాడు. అరే 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 ఆపుర్రా నీళ్ళు ఆపుర్రా. చలో ఆపురే ఆపు. ఇక ప్రాంక్ అయితే మొత్తానికి అయితే అయిపోయింది. కానీ చలి పెడుతుందమ్మా, ఫుల్ చలి పెడుతుంది. వర్షాల పోరు ఉంటే మస్తు ఉంటాయా? బస్సు ఉంటది. వర్షాల పోరు ఉంటే మస్తు ఉంటాయా? బస్సు ఉంటది. మెల్లగా కరగని రెండు మనసులదు. ఒక పాట పాడు మా. పాట అంటే నాకేం ఏదో ఒకటి మువ్వలా నవ్వక ఏదో ఒకటి ఒక పాట పాడు. ఒక పాట పాడరా.
ఒక్క పాట ఒక్క పాట రావు అరే ఎందురా గిట్లా చెప్తున్నావు నువ్వు రావు నాకు మొత్తం నీళ్ళు వచ్చి నన్ను ఆగం చేసింది కానీ పాట పాడాలి బాగా నువ్వు ఇప్పుడు పాట పాడు అరే బాడకుండా జల్లి జల్లి పాట మనకు పాటలు రావాలి డాన్స్ ఒకటి డాన్స్ కుదరా డాన్స్ చేయరా డాన్స్ కుదరా అన్న నాకు అయ్యో గాడైతే బొమ్మనే నువ్వు ఏం చేస్తావా? లేదు ఆ, చేస్తాడా? చెప్పు నాన్నకి చేస్తాను చేయమను చేయరా డాన్స్ చేయి చెయ్యి నువ్వు ఆ? డాన్స్ చేయి నాకు రాదు నువ్వే వేయాలి గాడెట్లా ఎత్తాను నీ అందుకు నీ దొడ్డి కాడు పోతాడా ఆడు కడుగుతాడు నీ దొడ్డి కాడు పోతాడా ఆడు కడుగుతాడు డాన్స్ చేస్తావా పాట పాడతావా ఏబిసిడీలు చెప్పరా ఏబిసీలు చెప్పు ఏబిసిడీలు చెప్పరా చెప్ప ఎన్ని పాట నిమిషాలు పాడని డాన్స్ చేయండి చెప్పు ఏబిసిలు రావు ఏం రావు బడికి ఎందుకు పోతుండు పోరీలకు మెసేజ్ ఎట్లా ఎత్తుందో నాకు అర్థమైతలే వాళ్ళ అక్కతోని హోంవర్క్ రాయంటే పోతాం వాళ్ళ అక్క రాస్తుంది పాపం ఇది అరే నాకు తెలిపడే వాళ్ళు పోతున్నారు వాళ్ళని నువ్వు ఏమన్నా అనుకో సో మనీ అయితే ఇప్పుడైతే పాట పాడబోతుండు ఏం పాటనో విందాం మళ్ళీ ఒకసారి పాట పాడరా వానా వానా వెలువా పక్కితో వెళ్ళమ్మ మళ్ళా రిమిక్స్ కొట్టి ఇప్పుడు రిమిక్స్ వానా వానా వెలువా పక్కితో వానా వానా వెలువా పక్కితో అయ్యో దీంతో వేసేది దీన్ని కొట్టు పాడు ఇటు పడ్డది ఈ పిండి వచ్చి జారుతుంది జారి వాడు జారుతుంది అంతా వాడు ఏడ కూర్చున్నాడు అసలు ఇటు పెట్టు బన్నీ వీడేమో ఒకడేమో ఈడ కూర్చున్నాడు ఒకడేమో ఆడ కూర్చున్నాడు హై ఫ్రెండ్స్ హెల్లో ఎక్కడున్నావు హెల్లో అయితే ఇల్లు మొత్తం ఆగమాగం చేసిర్రు వీళ్ళు పిచ్చి వాళ్ళు ఇంకా మా ఇట్రా మన చలో ఇప్పుడైతే ర్యామ్స్ చెప్పబోతుండు మన మనీ గౌడు ర్యామ్స్ ఏదో చెప్పరా చెప్పు అందులో ఉంది ర్యామ్స్ చెప్పు ఏ రామ్ చెప్ప ఏ స్కూల్ అది ర్యామ్స్ లిటిల్ ఫ్లవర్ చెప్పురా ఈ ర్యామ్స్ రావు ఏం రావు నీళ్లు పోసిరు రామ్ చెప్పమంటారు ఏంది అంత కథ నీళ్లు పోసిరు రామ్ చెప్పమంటారు ఏంది అంత కథ నేనేం పాపం చేశాను నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి ఆ? నీళ్ళు ఎవరు పోసిర్రు నీళ్ళు ఎవరు పోసిర్రు మీరే అవు. మానేసిరు అవు. ఆడు ఆయనకి ఏం చెప్తావు చెప్పు ఇక నీళ్లు పోసిన వాడు నెక్స్ట్ రా నిన్ను ఎట్లా ఓకే డన్ ఓకే డన్ నీళ్ళు పోయకురా. ఏ నీళ్ళు పోయకు రారా నీళ్ళు పోయకు రావురి అరే కొండంగా రా ఓ అట్టుపండ్ల చెట్టు ఉందా అట్టుపండ్ల చెట్టు మీద కొండంగా చూడు అట్టుపండ్ల చెట్టు ఉందా అట్టుపండ్ల చెట్టు మీద కొండంగా చూడు కొండంగా లేదా నా మీద మొత్తం పిండేసిండు నీకు ఎట్లా అనిపించింది చెప్పరా మొత్తం నా అవతారం చూడండి ఇగో ఇట్లా అనుకోలేదు నేను నీళ్ళు పోతారని మొత్తం ఫస్ట్ సల్మాన్ అనగానే ఖుషి అయ్యాడు అనుకున్నాడు మొత్తం నీళ్ళు పోసేది ఇక ఎట్లుంది చల్లగా ఉందా వేడిగా ఉందా మొత్తం చల్ల ఉంది ఇక వర్షంలో నానే అనుకోవాలి ఏం చేస్తా? ఇప్పుడు ఇంటికి పోతే మీ అమ్మ తిడుతుందా కొడుతుందా కొడుతుంది తిడుతుంది చెప్పులతో షీపిల్లతో చెప్పులతో చీపిల్లతో ఇప్పుడు ఇంటికి పోతే మీ అమ్మ తిడుతుందా కొడుతుందా కొడుతుంది తిడుతుంది చెప్పులతో షీపిల్లతో చెప్పులతో చీపిల్లతో ఓ ఈ అమ్మ పెద్ద కథనే వచ్చింది కదరా నీకు మీరే ఇప్పుడు
నా పేరే చెప్పాలి నేనేం చెప్తా, నాకు తెలియదు. నీళ్ళు పోసుకున్నది వాళ్ళు, పోపించుకున్నది మీరు, నాకు సంబంధమే లేదు అసలు. నా తెలియదు. ఇదిగో మొత్తం పిండి కొట్టిరు. ఓ! చూసి 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 ఈయన మీద ఊతం పోచిర్రు. ఇక రెండో పక్క నా మీద పోతే వాడిని అది బ్యాగ్ కింద పడ్డది. కిందికి వచ్చిన కన్ను పోయి నేను మోసిన పాపానికి నన్ను అయితే ఎట్లా చేసిరు చూడండి. దా కిందికి రారు. అరే కిందికి రారు, అరే కిందికి రారు, కిందికి రారు. చూపి వాడు ఎట్లా దిగుతుండు చూపి. అరే నువ్వు ఎట్లెక్కినావురా గంత మీకు 2 ఫోన్లు పట్టుకొని? గోడ ఎక్కిన సేమ్ కొండంగా పిల్లలు ఎక్కనే ఉన్నాడు. దారా ఫోన్ అదేరా ఏయ్ నా మీద కోసిర్రా ఇలా మీద ప్రాంక్ చేస్తే అది రివర్స్ నా మీద ప్రాంక్ అయింది. అమ్మతోడు నేను పిండి పోసినందుకు నా మీద నీళ్ళు, మంచిగా అయింది. నా మీద ప్రాణ తీర కూడా పోసిరు. నేను పిండి పోతే నా మీద మొత్తం నడిపిర్రు. దా కిందకి రాయిగా, నువ్వు ఒక్కనే మిలిగింది. దా దా ఉంటుందా? రారా కిందకి రారా, కిందకి రారా. ఇది రాక్కరలా మొత్తాన్ని. సో గాయస్ మళ్ళా మీకు ఇంకా ఇట్లనే మంచి మంచి వీడియోలు, మంచి మంచి ప్రాంకులు అన్లిమిటెడ్ ఉంటాయి. మన దాంట్లో లిమిటెడ్ అనేది లేదు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మంచి మంచి వీడియోల కోసం అలాంటి ఉండేది. మొత్తం మొత్తం ఇట్లనే ఉంటాయి. ఆగమాగా చూసిరా ఒకటి చూడు, చూడు మైక్ ఉందిరా, మైక్ ఉంది. మైక్ ఇప్పుడు పన్నాళ్ళ అమ్మాయి వచ్చిందనుకో పొట్టు పొట్టు నిలుస్తుంది. ఏద్ర బాబ్జీ ఇదే